హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్. మా వంటింటికి మీ అందరికీ మరొకసారి స్వాగతం. పపాయా మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో చూద్దాము. మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ వీడియో కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి సో దట్ మేము ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్స్గా వచ్చేస్తాయి. పపాయా మిల్క్ షేక్ చేయడానికి కావాల్సినవి: కట్ చేసిన బొప్పాయి ముక్కలు, పాలు, చక్కెర, కొన్ని డ్రై ఫ్రూట్స్, ఏలకుల పౌడరు, కొన్ని ఐస్ క్యూబ్స్. బొప్పాయి పండు చెక్కు తీసి లోపల ఉన్న గింజలన్నీ తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కాచి చల్లార్చిన పాలు, బొప్పాయి పండు ముక్కలు 3/4 కప్పు, పాలు 1/2 కప్పు చాలండి. పాలు ఈ సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, ఇక్కడ నేను బాదాము, జీడిపప్పులు తీసుకున్నాను. చక్కెర, ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. చక్కెర పండు చాలా తీయగా ఉంది, సో 3 టేబుల్ స్పూన్లు మాత్రమే తీసుకున్నాను. ఈ స్వీట్నెస్ మీ టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్కి తగ్గట్టుగా ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు. చక్కెర ఇష్టం లేకపోతే తేనె కలుపుకోవచ్చు, హనీ. 1/4 స్పూను ఏలకుల పౌడరు. ఫస్ట్ ఒక మిక్సీ జార్లో ఈ ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న బొప్పాయి ముక్కలు, చక్కెర, కొద్దిగా పాలు. ఇప్పుడు దీన్ని ఫైన్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత మిగతా పాలు కూడా పోసుకుని బ్లెండ్ చేసుకోవాలి. మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి. పైన కొద్దిగా ఏలకుల పౌడరు, డ్రై ఫ్రూట్స్ ఆప్షనల్ అండి, వద్దనుకున్న వాళ్ళు ఒమిట్ చేసేయచ్చు. పపాయా మిల్క్ షేక్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.